వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అలాగే కొత్త ఆలుగడ్డలు కూడా వచ్చేసాయి కదా మార్కెట్లోకి. సంవత్సరం అంతా నిల్వ ఉండే పొటాటో చిప్స్ చేసేద్దామా మరి. ఈరోజు ఈ వీడియోలో పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా తాజా ఆలుగడ్డలను తీసుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడగాలి. ఆలుగడ్డ చిన్నవి తీసుకుంటే చిప్స్ చిన్నగా వస్తాయి, పెద్దవి తీసుకుంటే పెద్ద సైజు వస్తాయి. కడిగి పెట్టిన తర్వాత కొద్దిసేపు నీళ్ళల్లో నానబెడితే మట్టి లేకుండా మొత్తం పోతుంది. ఇప్పుడు ఆలుగడ్డను తీసుకొని థిక్ స్లైసెస్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోవాలి. ఆలుగడ్డను మరీ సన్నగా కట్ చేయవద్దు, అలా అని మరీ మందంగా కూడా కట్ చేయవద్దు. కట్ చేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు సన్నగా ఉంటే తొందరగా మాడిపోతాయి. అందుకే సన్నగా కట్ చేయడం వలన రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మీడియంగా ఉంటే సరిపోతుంది. అన్నీ కట్ చేసిన తర్వాత ఈ ముక్కలను నీళ్ళు ఎక్కువగా పోసి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. చిప్స్ తెల్లగా వస్తాయి. గ్రేటర్ ఉంటే ముక్కలు కట్ చేసుకోవడం చాలా ఈజీగా తొందరగా అయిపోతాయి. పొటాటో చిప్స్ని చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగిన వాటిలో మంచినీళ్ళను పోసి బేకింగ్ సోడా కూడా వేసి కలిపి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి ముక్కలని. పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి అందులో ఉడికించడానికి సరిపడే నీళ్లు పోసి సాల్ట్ కూడా వేసి నీళ్లను మరిగించాలి. పెద్ద గిన్నె తీసుకుంటే ముక్కలు ఉడకడానికి ఈజీగా ఉంటుంది. మరిగిన తర్వాత నానబెట్టిన ఆలుగడ్డ ముక్కలను వేసి కలపాలి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలని కొద్దిసేపు ఉడికించాలి. ముక్కలను మరీ ఎక్కువసేపు మెత్తగా అయ్యే వరకు ఉడికించొద్దు. ఎక్కువగా ఉడికిస్తే ముక్కలు విరిగిపోతాయి. అలాగే ముక్కలను జాగ్రత్తగా కలపాలి, లేదంటే విరిగిపోతాయి. ఇక్కడ ముక్కలని 60% ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ముక్కలు ఇలా ఉడికాయి కదా. ఆఫ్ చేసి ఇందులోని నీళ్ళని వంపేసేయాలి. నీళ్ళను వెంటనే వంపేయాలి, లేదా ఆ వేడికి ముక్కలు మెత్తబడతాయి. వంపేసుకున్న ముక్కలని వెంటనే ఎండలో పెట్టాలి. ఇప్పుడు బిల్డింగ్ పైన కానీ డాబా పైన కానీ ఒక పల్చటి క్లాత్ కానీ కవర్ కానీ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలను ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఒక్కొక్కటిగా పెట్టి ఎండబెట్టాలి. ఇలా వీటిని 2-3 రోజులు బాగా ఎండే వరకు ఎండలో పెట్టాలి. 2-3 రోజులు బాగా ఎండితే సంవత్సరం పాటు పాడవకుండా నిల్వ ఉంటాయి. చూసారా, బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. ఎండిన తర్వాత చూసారా ఎంత తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు బాగా ఎండిపోయాయి కదా, ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడయ్యాక ఎండిన చిప్స్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్రై చేసుకోవాలి, లేదా సరిగా కాలవు. మరి ఎక్కువ మంట ఉంటే ఎర్రగా అవుతాయి. ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసిన ఎర్రగా అవుతాయి. వెంటనే తీసేస్తే చిప్స్ తెల్లగా వస్తాయి.
ఇలా కొన్ని కొన్ని వేస్తూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, పొటాటో చిప్స్ రెడీ అయినట్టే. ఇప్పుడు వీటిని ఇలాగే తినేయొచ్చు, లేదా వీటిపై కారం కానీ సాల్ట్ కానీ కలుపుకొని తినవచ్చు. పొటాటో చిప్స్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, సంవత్సరం అంతా తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.